దేవుని ప్రజలారా, ఈ రోజైనా దేవుని సంగతులు వినాలి. ఇప్పుడైనా దేవుని సంగతులను ఆలోచించాలి. నేను విననండి, నాకు అక్కర్లేదంటే అది వారి వ్యక్తిగతం. దాని గురించి మనం మాట్లాడేది ఏముంటుందండి? ఇదేమీ బలవంతం కాదు, బలవంతంగా వారి మనస్సును మార్చాలని కాదు, బలవంతంగా మనస్సును మార్చాలని కాదు, అంత అవసరం కూడా లేదు. మతం మార్చటమో లేకపోతే ఇంకా ఏదో మార్చటమో ఇది ప్రధాన అంశం కాదు. క్రైస్తవ సంఘానికి మన మనస్సులో ఉన్నటువంటి లోపాన్ని సవరించుకునే పద్ధతినే బోధిస్తున్నారు. లేదండి సార్, మేము ఇలాగే ఉంటామంటే అది వారి వ్యక్తిగతం. దానిని మనం ఏ విధంగానూ ప్రశ్నించే అవకాశమే లేదు. కానీ జీవితంలో నేను స్థిరపడాలి, నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ నేను దేవుని కొరకు నిలబడాలని భావించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు బండ మీద పునాది వేసి కట్టుకోవలసిందే. దేవుని వాక్యాన్ని ఈ రోజైనా ఈ క్షణమందైనా విని అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, అవేమీ తిరిగి రావు. ఇప్పుడైనా నేర్చుకొని, ఇప్పుడైనా గ్రహించి, యేసుక్రీస్తు ప్రేమ వాక్కులలో ఉన్న భావాన్ని గ్రహించి మన భావాలను సవరించుకొని బాధ్యతగా భక్తి జీవితాన్ని జరిగించిన రోజున మన జీవితాలు ధన్యమవుతాయి. అలాంటి ధన్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే మన ఆలోచనలను సవరించుకున్నప్పుడు మాత్రమే సాధ్యం. ఈ రోజైనా సమాధాన సంబంధమైన సంగతులు వింటే నీకెంతో మేలు అని ప్రభు చెప్పాడు. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. వినిన వారికి వినిన ఫలితం, వినని వారికి వినని ఫలితం వచ్చింది. ఈ రోజుల్లో కూడా వస్తుంది, రేపు కూడా అదే వస్తుంది. కాస్త నియమబద్ధమైన భక్తి జీవితాలను జీవిస్తూ పద్ధతిగా ప్రభువుని సేవిస్తూ చక్కగా ప్రభువులో మనందరం ముందుకు సాగుదాం.